నువ్వు రాయి, నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం. దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి, దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా? బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప వద్దంటవాను. ఇవాళ కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. అంబేద్కర్ గారే చెప్పిండా ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో? ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత?